నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుండి ప్రీవియస్ క్లాస్లో మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే తెలుసుకున్నాం. అండ్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. ఇప్పుడు ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. టు కన్వర్ట్ an octal number to a decimal number we need to multiply each digit of the given octal with the reducing power of 8. సో మనం ఆక్టల్ సిస్టంలో మన డెసిమల్ వాల్యూకి కన్వర్షన్ చేయాలంటే జనరల్గా ఆక్టల్ అంటే బేస్ 8 ఉంటుంది, డెసిమల్ వాల్యూ అంటే 0 to 9 వరకు ఉంటాయి. సో వచ్చిన రిజల్ట్ అనేది మనకి 0 to 9 వరకు ఉండాలి కాబట్టి సో వాల్యూ అనేది మనకి బైనరీలో ఉండకూడదు. సో మనం ప్రీవియస్లో ఆక్టల్ సిస్టమ్ వెర్షన్ అనేది కన్వర్షన్ మనం యూజ్ చేయకూడదు. ఓకే, ఎల్సిఎం చేయకూడదు. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ బట్టి మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ నుండి మోస్ట్ సిగ్నిఫికెంట్కి మన రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తూ దాని పవర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 215 base 8 ఈజ్ అన్ ఆక్టల్ నెంబర్ దట్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం 2515. సో ఇప్పుడు మన రైట్ సైడ్ నుండి సో ఇది ఆక్టల్ సిస్టమ్ కాబట్టి మనం 8 power of 0, 8 power of 1, 8 square ఇలా తీసుకొని వాల్యూస్ దీన్ని 2 into 8 power of 8 square ఓకే ప్లస్ 1 into 8 power of 1 ప్లస్ 5 into 8 power of 0. సో నెక్స్ట్ ఈ మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 8 square అంటే 64 ప్లస్ ఇక్కడ మనకి 8 వస్తుంది. నెక్స్ట్ 8 power of 0 1. సో 1 into 5 5. ఓకే, సో ఓవరాల్గా మనకి 64 into 2 128 ప్లస్ 8 ప్లస్ 5 141 వచ్చింది. ఓకే, సో మనకి డెసిమల్ వాల్యూ వచ్చింది బేస్ 10. సో ఈ విధంగా మనం ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ చేయాలంటే దాని పవర్ ఆక్టల్ సిస్టంలో ఉంది కాబట్టి 8తో మనం పవర్ చేసి ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ విత్ డెసిమల్ వాల్యూతో చూద్దాం. 12024 base 8 ఈజ్ అన్ ఆక్టల్ నెంబర్ దెన్ ఇట్స్ డెసిమల్ ఫామ్ విల్ బి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇస్తే ఆక్టల్ నెంబర్ రిప్రజెంటేషన్లోకి డెసిమల్ వాల్యూకి ఎలా కన్వర్ట్ చేయాలంటే సేమ్ మనం దీనిలాగానే 8 పవర్ యూజ్ చేస్తాము. డెసిమల్ పాయింట్ తర్వాత 8 power of -1, 8 power of -2 అలా చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్ 120.24. సో ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూకి ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ మనం ఏం చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 8 power of 0, 8 power of 1, 8 square తీసుకుంటాం. సో రైట్ సైడ్ మనం 8 power of -1, 8 power of -2. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. దీని క్యాలిక్యులేషన్ 1 into 8 square ప్లస్ 2 into 8 power of 1 ప్లస్ 0 into 8 power of 0. ఓకే, డెసిమల్ పాయింట్ అండ్ 2 into 8 power of -1ని 1/8గా మనం రాసుకోవచ్చు కదా. ఓకే, ప్లస్ 4 into 1/64 8 స్క్వేర్ని 64గా రాసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ 1 0 4 0 8. ఓకే, నెక్స్ట్ 4తో క్యాన్సిలేషన్ 4 1 0 4 4 8 0 24. ఓకే, సో ఇలా క్యాన్సిలేషన్ చేసేయచ్చు. సో ఫైనల్గా మనం ఇది ఇక్కడ 64 ప్లస్ ఇక్కడ 16 నెక్స్ట్ ఇది 0 వస్తుంది. ఇక్కడ 1 టోటల్ మనకి ఎల్సిఎం ఇక్కడ 6 కదా. సో టోటల్గా ఎల్సిఎం 16 వస్తుంది. ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ మనకి 1 వస్తుంది. సో ఇక్కడ మనం ఈ 2 డిజిట్ని యాడ్ చేస్తే 80 వస్తుంది. ఓకే, సో దీన్ని మనం డివిజన్ చేస్తే ఫైనల్గా 5/16 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని డివిజన్ చేస్తే 8.5/16ని మనం 3125గా రాయొచ్చు. ఓకే, బేస్ 10. సో డెసిమల్ వాల్యూలోకి వచ్చేసింది. చూడండి
సో క్యాలిక్యులేషన్ 64/16, దీన్ని మనం 5/16 వచ్చింది. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 8.3125 వచ్చింది. సో ఇక్కడ మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ డెసిమల్ పాయింట్ విత్ ఫ్రాక్షనల్ పార్ట్ ఇస్తే సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో నార్మల్గా ఇస్తే ఈ వేలో చేయాలి. సో దిస్ ఈస్ ది ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్. నెక్స్ట్ వీడియోలో ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ చూద్దాం. థ్యాంక్ యూ.